కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోరాటాలతోనే హక్కులు సాధించామని ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అన్నారు. 139వ మేడే ఉత్సవాలను పట్టణంలోని ఆయా యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బర్ అలీ, తేజావత్ రాంబాబు, అల్లి రాజేందర్, గాండ్ల సమ్మయ్యలు ఆయా యూనియన్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సవరిస్తున్న 44 చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల 8 గంటల సమయం మార్పు కోసం ఆనాడు కార్మికులు చేసిన పోరాట ఫలితమే నేడు కార్మిక దినోత్సవ వేడుకగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. కార్మికులు ఐక్యంగా ఉంటేనే అన్ని హక్కులు సాధ్యమని హితవు పలికారు. మే 20వ తేదీన సింగరేణిలో తలపెట్టిన ఒకరోజు టోకెన్స్ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, పాల్, పల్లె రాజు, యాకూబ్ అలీ, నీలం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. ప్రపంచవ్యాప్తంగా 139వ మేడే జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కూడా సింగరేణిలో అన్ని గనుల మీద సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేశాం. అదే కాదు, మన్నమరి అంబేద్కర్ చౌక్ నుండి మన్నమరి మార్కెట్ ఆఫీసు వరకు నినాదాలతో ప్రదర్శన తీయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మైండ్స్ మీద పాల్గొన్నటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకు, అభిమానులకు, కార్మికులకు, సోదరిమణి కార్మికులకు, అధికారులకు, కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరపున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మేడే ఎట్లా వచ్చింది, ఈ మేడే జరుపుకోవడానికి కారణాలు ఏంటని అనుకున్నప్పుడు చికాగో నగరంలో అప్పుడున్న యాజమాన్యాలు 18 గంటల పని చేయించినప్పుడు, 24 గంటల పని చేయించినప్పుడు ఆ పని గంటలను వ్యతిరేకిస్తూ 8 గంటలు పని చేయడానికి అమలు చేయాలని పోరాటం జరిపినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఆ పోరాటంలో 8 గంటలు అమలు చేయాలని నిరంతరంగా ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు చేసి వేల మంది 8 గంటల పని కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ ప్రాణాల అర్పణ మూలంగా కారినటువంటి రక్త సర్పని వాళ్ళ మేడగా మార్చుకొని 1886 సంవత్సరం మే 4వ తారీఖు రోజు జెండా ఎగరేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలుస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోడ్లు అమలు చేస్తుంది. ఈ 4 కోడ్లు ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతుంటాయో చట్టాలను కుదిస్తూ 4 కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ నెల మే 20వ తారీఖు దేశవ్యాప్త సమ్మె 5 జాతీయ సంఘాలు పిలిపివ్వడం జరిగింది, బిఎంఎస్ తప్ప. దీనిలో ప్రధానంగా కార్మిక వర్గం పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించాలి, నరేంద్ర మోడీ మెడలు వంచాలి, సమ్మెను సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 10వ వేతన కమిటీలో కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాల అగ్రిమెంట్ జరిగినా ఇప్పటివరకు నోచుకున్న పరిస్థితి కనపడలే. సింగరేణి కార్మికులకు కూడా పెర్స్కమైన ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలని 2011 నుంచి కోల్ ఇండియాలో అమలవుతున్నా ఇప్పుడు సింగరేణిలో కూడా అమలు జరగట్లేదు. అమలు చేయవలసిన పని ఎంతైనా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనే ప్రతి సంవత్సరం 3 నెలలు కట్ అవుతుంది. దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా పెరుచుకుపోయిన ఇన్కమ్ ట్యాక్స్ అమలు చేసుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉంది.
అమలు చేసేవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలపై ఉందని తెలియపరుస్తున్నాం. ఇవాళ కార్మిక వర్గం కనీస వేతనాలు కాంట్రాక్ట్ కనీస వేతనాలు ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. మన చట్టాలు మనం కాపాడుకునే పరిస్థితి లేదు. ఒక పక్కన రామకృష్ణాపురం మందమ్మ డివిజన్లో బొగ్గు బావులు అయిపోయినాయి. కొత్త బొగ్గు బావులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. అప్పుడే మన కుటుంబాలన్నీ మంచి సంతోషం గడపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకున్నట్టు పాపాన పోలేదు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక కనీస వేతనం 177 రూపాయలు ఒక రోజుకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలలో అధికారం ఉన్న కాడ ఇవాళ 8 గంటల నుంచి 12 గంటల పని చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, చేయిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది. అదే కాదు, ఇవాళ మన కార్మికులు కూడా ఐక్యత ఉండి పోరాటం చేసి తప్ప మనము హక్కులను సాధించుకోలేమని తెలియపరుస్తున్నాం. ఈరోజు 139వ మేడే సందర్భంగా మన రామకృష్ణాపూర్ పట్టణంలో అన్ని డిపార్ట్మెంట్లు, మైన్లు, గన్నుల దగ్గర కూడా జెండా కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మనం ఏఐటీయూసీ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, మరి కేంద్రంలో బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను అణచివేయడం జరుగుతున్నది. పబ్లిక్ రంగ సంస్థలన్నీ అమ్మేస్తూ ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేయడం జరుగుతున్నది. దానివల్ల దేశంలో ఆస్తులన్నీ వాళ్ళకు కట్టబెట్టేసి అటు మధ్యతరగతిని నాశనం చేసి కార్మిక వర్గం లేకుండా పేద ప్రజలను ఇంకా పేదలను చేసి మధ్యతరగతి వాళ్ళను కూడా మరీ దిగజార్చి పేదలుగా చేసే విధానాలు తేవడం వల్ల ఈరోజు కార్మిక వర్గం నశించి మరి కూలీలుగా చిప్పబట్టుకుని అడుక్కునే తినే పరిస్థితి చేయడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం. మరి అదే సందర్భంలో మనం మేడే 139వ మేడే జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ఏదైనా హక్కు వచ్చిందంటే ఆ త్యాగాల ఫలితమే వచ్చింది. ఆ పోరాటం తర్వాతనే 8 గంటల పని దినం రావడము, కార్మికులకు సంబంధించిన వేతనాలు, బోనసులు, లీవులు, సిక్కులు, సమ్మె చేసే హక్కు లాంటివి అన్నీ రావడం జరుగుతున్నది. మరి అది ఒక్కొక్కటిగా పోతూ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులుగా మారి ఏ హక్కు లేకుండా కాంట్రాక్టర్ల చేతుల్లో చిక్కిపోతున్నారు. మరి ఒకప్పుడు సింగరేణిలో కూడా కాంట్రాక్టీకరణ ఉంటే ఆనాడు కొమరయ్య గారు, మగ్దుమ్ మొహిద్దీన్, రాజ్ బహదూర్ గౌర్ లాంటి వాళ్ళ త్యాగాల ఫలితంగా ఏదైతే సర్వదేవ భట్ల రామనాథం లాంటి వాళ్ళు, శేషగిరి లాంటి వాళ్ళ త్యాగాల ఫలితంగా సింగరేణిలో వచ్చిన హక్కులు కూడా పోయే పరిస్థితి ఉంది. కొత్త గనులు రాక, ఉద్యోగ భద్రత లేక, ఉన్న ఓసీలలో కాంట్రాక్టీకరణ వల్ల జీతాలు రాక ఈరోజు కార్మిక వర్గం అయోమయంలో ఉన్నది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి వీటిలో కొంత చొరవ తీసుకొని ఈ కార్మికుల హక్కులు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపైన కూడా దృష్టి సారించడం ద్వారా మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ త్యాగమూర్తులు ఏవైతే సాధించిన హక్కులు ఉన్నాయో 44 కార్మిక చట్టాలను కాపాడుకోవడం ద్వారా 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టేసి మరి కార్మిక వర్గం భద్రత కోసం ఈ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మేడే స్ఫూర్తితోని ఏదైతే ఈ నెల 20న జరిగే సమ్మెను కూడా విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, నిరంకుశ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిందిగా ఏఐటీసీగా పిలుపునిస్తున్నాం. ఈరోజు చికాగో నగరంలో మరి ఇక్కడ ఏదైతే పని దినమో అసలు 8 గంటలే ఉండాలని మన వాళ్ళు కొట్లాడడం జరిగింది. చాలామంది ఆ యొక్క వ్యవహారంలో, పోరాటంలో చాలామంది చనిపోవడం జరిగింది. అందుకనే ఆ చికాగో నగరానికి చనిపోయినటువంటి కార్మిక సోదరులందరికీ పూర్తిగా ఆ భగవంతుడు వాళ్లకు మంచి చూడాలని, మంచి ఆత్మశాంతి కలగాలని భగవంతుడిని ఏడుకునేటువంటి రోజు ఈరోజు. అందుకనే మన కార్మిక సోదరులందరూ ఈరోజు మేడే జరుపుకుంటున్నారు. ఈ మేడేకు మరి ఆ చనిపోయినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తం ఎర్ర జెండాకు మరి అర్పించడం జరిగింది. అయితే సోదరులారా, ఏది ఏమైనా మనం ఈరోజు
అందరం కలిసి మేడేను జరుపుకుంటూ ఉన్నాం. ఈ మేడే విషయంలో ప్రతి ఒక్కరికి ఈ రోజున ప్రభుత్వం కూడా మరి మస్టర్ ఉచితంగా హాజరు మస్టర్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే సోదరులారా, ఈ విషయం ఏదైతే ఉందో ఈ అద్భుతమైనటువంటి పోరాటాన్ని మనం స్ఫూర్తి చేసుకొని ముందుకు సాగాలని అందరినీ కోరుకుంటా ఉన్నా. రామకృష్ణాపూర్ సివిల్ ఆఫీసు ముందు పట్టణ ఐఎన్టీసీ నాయకుల ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు 139వ మేడే దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరం. కానీ ఆ రోజు అమెరికాలో జరిగినటువంటి పోరాటంలో ఆ సమయంలో 12 గంటలు 24 గంటల వరకు కూడా పని చేయించుకొని దోపిడీకి గురి చేసేటువంటి కార్మికులను దోచుకునేటువంటి రోజులు. ఆ చికాగో నగరంలో కార్మికులంతా ఐక్యతై కొట్లాడి ఎంతోమంది ప్రాణాల త్యాగం చేసి రక్తంలో తడిసిపోయి కూడా వాళ్ళ యొక్క 8 గంటల పని సమయాన్ని సాధించుకునేటువంటి రోజు. కాబట్టి ఈరోజు మేడే జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు, అదాని అంబానీ లాంటి వాళ్లకు అమ్ముకుంటూ ఈ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉన్నది. ఇటువంటి పద్ధతి మార్చి కార్మికులను నిరుద్యోగులు చేసి వాళ్ళను ఇంకా పేదవాళ్ళుగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దెదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా మన కార్మికులు ఐక్యతో సాధించినటువంటి సివిల్ సిక్కులు కానీ బోనస్లు కానీ ఇవన్నీ కూడా సాధించుకున్నారు. వాటిని అదేవిధంగా కొనసాగిస్తూ ఈ పబ్లిక్ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నట్లయితే ప్రజలంతా ఏకమై తిరుగుబడి మన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం రాకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తూ